పల్లీలలో గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి పల్లీలలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు మీ ఇష్టం ఎన్నైనా తీసుకొని వేసుకోవచ్చు. అనమాట. ఇలా ఈ విధంగా పల్లీలను వేసేసుకొని ఇలా పల్లీలు తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్గునైతే వేసుకుందాము. ఎగ్గు వచ్చేసి మీరు తీసుకున్న పల్లీలను బట్టి 1, 2 అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్ అనేది వేసేసుకొని ఈ ఎగ్గుని బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఎగ్గు వద్దు అనుకుంటే మీరు వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్గు వద్దు అనుకునే వాళ్ళు ఇలా ఎగ్గు మొత్తం కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను వచ్చేసి పల్లీలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి ఎగ్స్ అయితే 2 తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసుకొని కలుపుకుంటాను అనమాట. ఇలా మీకు ఎన్నైతే కావాలో అన్ని వేసుకొని కలుపుకోవడమే. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఎగ్గు మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేయించుకున్నది. అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా గరం మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని చేతితో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ కొంచెం మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. మనకి కలర్ ఇంకా బాగా రెడ్గా వచ్చేలాగా ఈ పల్లి పకోడీ ఇలా ఈ విధంగా మొత్తం కూడాను కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తము ఇలా ఈ పల్లీలకి పట్టేలాగా అంతా కూడాను కలిపేసుకుందాము. కొంచెం ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా కొంచెం నీళ్ళు అనేది కొంచెం వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా దీంట్లోకి మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కొంచెం బాగా ఇంకా రెడ్ కలర్గా మనకు బయట కొన్నట్లే కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని చూసారు కదా, ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకా మనం ఆయిల్ అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకోవాలి. ఈ నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇంకా మనము ఈ పల్లీలను అయితే పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా ఇంకా చిన్నగా వేసేసుకోవాలి. ఇలా మన పకోడీ అయితే ఇలా వేసేసుకోవాలి అండి. కొంచెం కొంచెం తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా మన కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఏ విధంగా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా నూనె అంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా నూనె పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా అన్నీ కూడా ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇంకా ఇలాగే మనకి ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇంకా అన్నీ కూడాను ఇలాగే వేసేసుకుందాము. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే చూసేద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకుందాము. ఇందులోకి కొంచెం కూడా కరివేపాకు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలి అంటే ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవచ్చు. ఇలా ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ కూడాను.
పల్లీలు ఎగ్గుతో అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ పకోడీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పల్లీ పకోడీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.